అందరికి నమస్కారం. నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, దైవాజ్ఞ బ్రహ్మశ్రీ వీరపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. శుభాశీస్సులండి. గురుగారు, ముఖ్యంగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు అండి. మంచిది, నీకు కూడానండి. గురుగారు, ముఖ్యంగా ఉగాది అనగానే మన తెలుగింటి వారందరూ గుర్తుకొచ్చేది జాతకాలు. సో చూసుకుంటే ద్వాదశ రాశిలో అయిన కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? నవగ్రహాల ప్రభావం మీ రాశిపై ఎలా ఉంటుందంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్యపరంగా ఎలా ఉంటుందంటారు? చాలా మంచి విషయం అడిగారు. కుంభరాశి వాళ్ళ కష్టాలు అంతా ఇంత కాదు. గురువుగా కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క పరాభవనామ సంవత్సరం అంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే మనకు తెలుగు ప్రకారంగా, మన భారతదేశ కాలమాన ప్రకారంగా శ్రీ శాలివాహన శకం శ్రీ పరాభవనామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి గురువారం మొదలుకొని ఉగాది, ఈ నూతన సంవత్సరం అంతా కూడా కుంభరాశి వాళ్ళకి ఆదాయ వ్యయాలు చూసుకున్నట్టయితే ఆదాయం 2, వ్యయము 8. 2లో 8 తీసేస్తే 6 నష్టం. అవును, ఖర్చు 6 అధికంగాను. అలాగే రాజ్యపూజ్యం 4, అవమానం 2. ఇక్కడ గౌరవార్థం చాలా బాగుంది. ఎందుకంటే అధికంగా 2 గౌరవించేవాళ్ళు కుంభరాశి వాళ్లకు ఉన్నది అది. కుంభరాశి వాళ్లకు గౌరవార్థం పర్వాలేదు, ఎట్లా పోయి ఎట్లా వచ్చినా కూడా వాళ్ళకు డోకా లేదనమాట. ఎందుకంటే ఈ కుంభరాశి సా, సి, సు, సే అక్షరాలు అన్నమాట. ఇవి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి నేమ్స్ అన్నమాట. అంటే శబ్దధ్వని, వైబ్రేషను, పవర్ఫుల్ నేమ్స్ ఏమైనా ఉన్నాయి అంటే వాటిల్లో కుంభరాశి ఒకటి మెయిన్. తర్వాత రా, రీరు అక్షరాలు, ఇవి ఈ 2 కూడా ఒకదాన్ని మించింది ఒకటే. అలా వీళ్ళ పేరు ప్రఖ్యాతులు బాగానే ఉంటాయి, గౌరవార్థం బాగానే ఉంటుంది. దాన్నే సామెత ఉందన్నమాట, పేరేమో గొప్ప ఊరేమో దిబ్బ అన్న సామెత కింద వీళ్ళకి ఎక్కడ పోయినా డోకా లేదు పేరుకి. అన్ని చోట్ల వీళ్ళకు గౌరవ మర్యాదలు బాగానే ఉంటాయి. కానీ పాపం ఆర్థిక పరంగానే చొక్కా ఇప్పితే ఏం కనపడదు అనమాట. ఎంకలు బయటపడినట్టుగా బరింకలు బయటగా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టుగా ఉంటుంది సామెత. అంటే ఎప్పటి నుంచో పాపం అదే పడుతూ వస్తున్నారు కుంభరాశి వాళ్ళు. పేరు గొప్ప, కానీ ఆ గొప్ప కోసమే బతుకుతూ ఉంటారు వీళ్ళు. అదే వీళ్ళకు సంతృప్తి, అదే ఆనందము. ఇదే 10,000 అన్న ఆస్తి, వాళ్ళ ఆస్తే ఆ గౌరవ మర్యాదలే వీళ్ళకి. ఒక ఆశ అన్నమాట జీవితానికి. ఏదో ఒక ఆశ కావాలి మనిషికి. ఆ ఆశకు ఏం డోకా లేదు. పేరు ప్రఖ్యాతలకి, పరువు ప్రతిష్టలకి కుంభరాశి వాళ్ళకి ఏం డోకా లేదు. ఎప్పటికీ కూడా ఏదో ఒక రకంగా బాగానే ఉంటుందిలేండి. అయితే మొత్తం మీద ఓవరాల్గా చూసుకుంటే కుంభరాశి వారికి గ్రహస్థానాలను బట్టి కుంభరాశ్యాధిపతి ద్వితీయ స్థానం 2వ ఇంట మీనరాశిలో శని. ఆ శనితో శుక్రుడు, కుజుడు లేదా రవి, సూర్యులు ఇలా కలవబోతున్నారు. కాబట్టి అందువల్ల కొంతమేర వీళ్లకు ఆర్థిక పరమైనటువంటి స్థితిగతులు. ద్వితీయ స్థానం ధనస్థానం అన్నమాట 2వ ఇంట. శని కూడా అంత శుభకారకుడు కాదు. ఆయనతో పాటు రవి, కుజుడు కలవబోతున్నారు. కాబట్టి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో ఎక్కువగా నష్టాలు, ఎక్కువగా ఖర్చులు. ఈ దాంట్లో ట్రావెల్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళు ఈ సంవత్సరము అగ్ని పరీక్ష, జాగ్రత్తగా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ట్రావెల్స్ బిజినెస్ చేస్తూ ఉంటారు కదా, కార్లు, లారీలు, బస్సులు, జీబులు, ట్రాక్టర్లు, ఇలా లేదంటే జేసీపీలు, ఇలా వాళ్ళ వ్యాపార పరంగా సంబంధించి ఇటువంటి వ్యాపారాలు చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. లేదనుకోండి అధికమైనటువంటి ధన నష్టాలకి గురి అయ్యే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే ప్రాణాలను కూడా కోల్పోయే అవకాశం కనపడుతుంది. ఎవరికి? కుంభరాశి వాళ్ళకి. అంటే మామూలుగా బిజినెస్ పరంగానే కాకుండా వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. వ్యాపార పరంగా కూడా నష్టాలు కలిగి పూర్తిగా డిప్రెషన్కి గురి
వాళ్ళు ఆత్మహత్యకు కూడా వెళ్ళే అంతటి సమస్యలు ఉన్నాయి. అందుకనేసి కుంభరాశి వాళ్ళు అలర్ట్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. కష్టకాలంలోనే దేవుణ్ణి ఆరాధించాలి, పూజించాలి. అంతే కదా. దెబ్బ తగిలినప్పుడే మందు వేయాలి, మానిపోతుంది గాయం. అట్లాగే కష్టం వచ్చినప్పుడే దేవుడి దగ్గరికి వెళ్తే ఈ గాయం ఎలా మానిపోయిందో మందు వేసుకుంటే, అలాగే ఆ దైవ దర్శనం చేసుకోవడం వల్ల కూడా వీళ్ళ కష్టం తీరిపోతుంది. ఏదో ఒక మార్గం కనిపిస్తుంది. అంతే. భగవంతుడు ఏ రూపంలో తీరుస్తాడు అనేది చెప్పడు ఆయన. అది మనకు తెలియదు. మనకంటే కుంభరాశి వాళ్ళకి తెలియదు. ఏ రూపంలో ఒక కష్టం వచ్చిందని దానికి చింతించకూడదు. ఏదో ఒక రూపంలో మనం దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఆ కష్టానికి తగిన ప్రతిఫలం మళ్ళీ వెంటనే రానే వస్తుంది. అదే మన జీవితానికి ఒక ఎండాకాలంలో వర్షం పడితే ఎలా ఉంటుందో, మంచి ఎండల కాలంలో చిరుజల్లులో వర్షం పడితే ఎలా ఉంటుందో, అలా మనిషికి ఒక అద్భుతమైన సపోర్టు, ఊరట, ఆనందము, సంతోషం. అయితే ఎప్పుడు కాదుగా, మళ్ళీ బాగుంటుంది. ప్రస్తుతం అయితే ఈ సంవత్సరం ఇలా ఉంది కుంభరాశి వాళ్ళకి. ఈ శని ప్రభావం వల్ల అధికమైనటువంటి సమస్యలు. అయితే ఈ కుంభరాశి వాళ్ళు వీళ్ళకు కూడా విదేశీ యానయోగం 100% ఉంది. ఎందుకంటే రాశిలో రాహువు, 7వ ఇంట కేతువు వల్ల, అపసవ్య కాల సర్పదోష ప్రభావం వల్ల వీళ్లకు వీళ్ళు ప్రయత్నం చేయకపోయినా దానంతట అయ్యే ఎత్తుక్కుంటా వచ్చే అవకాశము ఉంది. ఏది ఉద్యోగపరంగా కావచ్చు, లేదంటే చేసే ఉద్యోగాలలో కూడా వీళ్ళకి ట్రాన్స్ఫర్లు, బదిలీలు, స్థాన మార్పులు, స్థాన చలనాలు ఈ రాశిలో వాళ్ళందరికీ జరుగుతాయి. ఒక్కరికనేం లేదు, ఏదో ఒక రకంగా మారాల్సిందే. అది వీళ్ళు కోరుకోవడము, లేకపోతే అక్కడ సంస్థ మేనేజ్మెంట్ ట్రాన్స్ఫర్ చేయడము. ఇది కాకపోతే లాస్ట్కి ఇల్లైనా మారాల్సిందే. అద్దెల్లు అనొచ్చు, లేదంటే సొంత ఇల్లు అనొచ్చు, లేదా రకరకాలైనటువంటి స్థాన చలనాలు అధికంగా ఉన్నాయి కుంభరాశి వాళ్ళకి. ఆ స్థాన చలనం అనేది విదేశాలకు వెళ్ళాలనుకునేది కూడా ఈజీగా అయిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా వీళ్ళ జాతకంలో స్థాన చలనం అనేది జరగాల్సి ఉంది కాబట్టి, అందుకనేసి విదేశీ యానయోగం గురించి ప్రయత్నం చేస్తే వెంటనే నెరవేరుతుంది, ఈజీగా సక్సెస్ అవుతారు. అక్కడ కూడా వెళ్ళడము కొద్దిగా స్థిరపడే అవకాశం ఉంది, పర్వాలేదు. ఆ విధంగా ప్రయత్నాలు కలిసి వస్తాయి, వివాహ ప్రయత్నాలు కలిసి వస్తాయి, అలాగే వివాహాలు అవుతాయి. దాని మూలకంగా ధనం కూడా ఖర్చు అవుతుండే, పర్వాలేదు. ఒక విధంగా చూసుకున్నట్టయితే ఇందులో విద్యార్థులకి బాగానే ఉంది. ఉద్యోగ చేసే వాళ్ళకి కొన్ని మాట పట్టింపులు ఉన్నప్పటికీ కూడా అనుకున్నది నెరవేరే అవకాశము ఉంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాలలో మాత్రం బాగలేదు. ప్రమాదాలు అధికంగా ఉన్నాయి. ఆ ప్రమాదాలు నివారించుకోవడం కోసం మనము ఇల్లు రుద్రహోమం పఠించడం చాలా మంచిది. మృత్యుంజయ రుద్రహోమం. ఈ రుద్రహోమం పఠించడంతో వీళ్ళకు ఆ అపగండాలన్నీ, అదే అపమృత్యు దోషాలన్నీ కూడా వైదొలిగిపోతాయి. రాబోయేటువంటి ప్రమాదాలు నివారణ జరుగుతాయి. లేదా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కూడా ఏదైనా చేయొచ్చు, చేసినట్టయితే చక్కగా కలిసి వస్తుంది. కుంభరాశి వారికి ఒక ఆరోగ్య విషయము, ఒక మన ప్రమాదాల విషయాలు తప్ప మిగతా అన్నిట్లోనూ బాగుంది. సంతాన విషయంలో కూడా కాస్త ఒడిదుడుకులు ఉన్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కాస్త అబార్షన్లు జరిగే అవకాశం కనపడుతున్నాయి. మూడో నెల, 4వ నెల, 5వ నెల ఆ సమస్యలు. లేదంటే పుట్టే పిల్లలు కూడా ఏదన్నా అనారోగ్యాలతో, లోపాలతో పుట్టే అవకాశం ఉంది. అందుకనేసి దానికి సంబంధించి కూడా వీళ్ళు ఎక్కువగా తినే ఫుడ్, ఎక్కువగా నాన్ వెజ్ తినకుండా, అంటే చికెన్, మటన్ లాంటివి ఎక్కువగా తీసుకోకుండా, ఫిష్ లాంటివి కూడా ఎక్కువగా తీసుకోకుండా వెజిటేబుల్గా ఎక్కువగా తీసుకోవాలి. ఎవరు? గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు, ప్రెగ్నెన్సీగా ఉన్నవాళ్ళు ఎక్కువగా కుంకుమ పువ్వుతోటి వేడి నీళ్ళు తాగడము, పచ్చి బఠానీలు, క్యారెట్, బీట్రూటు, ఆకుకూరలు, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఆ పుట్టబోయే సంతానం ఆరోగ్యంగా పుడతారు. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారంటే వీళ్ళకు కూడా బాగా మనశ్శాంతిగా, ప్రశాంతతగా ఉంటారు. తర్వాత
ఇటువంటి నష్టాలు కూడా జరగకుండాను వీలైనంత వరకు ఉంటుంది. ఇంకా కూడా సమస్య ఉంటే ఈ రాశి వాళ్ళు కర్బూజకాయ, అదే వాటర్ మిలన్, దాన్ని కట్ చేసి అందులో కొబ్బరి నూనె, ఆ రెడ్ ఇదంతా తీసి అందులో కొబ్బరి నూనె వేసి, అలాగే తెల్ల వస్త్రపు అదే ఒత్తి పెట్టి పెద్దది ఆమెన దీపారాధన చెయ్యాలి. ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే శనివారం చెయ్యాలి. శనివారం వారం ఒక రోజు. ఇది కూడా ఎక్కడ నవగ్రహాల దగ్గరైనా చేయవచ్చు, లేదంటే శివాలయంలో అని కాదు, ఎక్కడ అయినా సరే ధ్వజస్తంభం దగ్గర చేయాలి. ధ్వజస్తంభం దగ్గర చేసి లేదా నవగ్రహాల దగ్గర అయినా చేసి అక్కడ 9 ప్రదక్షిణలు చేసుకొని వచ్చినట్టయితే ఆరోగ్య సమస్యల నుంచి బయటపడతారు. అలాగే ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడతారు. రాబోయే ప్రమాదాల నుంచి కూడా తప్పించుకుంటారు. తర్వాత ఇంకా మిగతా విషయాలలో కూడా వీళ్ళకు అనేక విధాలు కూడా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్ళకి రాశిలో రాహువు 7వ ఇంట కేతువు, సింహరాశిలో కేతువు, వాహన ప్రమాదాలు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు. ఆరోగ్యపరమైన సమస్యలు అంటే చెప్పాలంటే అనేక రూపాలలో ఉన్నాయి. చర్మ వ్యాధుల రూపంలోనూ, శ్వాసకోశల రూపంలోనూ, లేదంటే హార్ట్ అటాక్ సంబంధించినటువంటి సమస్యలు. వీళ్ళకి ఎక్కువగా కఠినమైన మాటలు, లేదంటే ఉన్న పలానా ఒక నెగిటివ్ మాటలు, లేదంటే వైబ్రేషన్ సౌండ్స్ కానీ కొంతమందికి పడదు. వీళ్ళకి ఇప్పుడు పీస్ఫుల్ కావాలి. ఏం కావాలి? ప్రశాంతత కావాలి. కంగారు పడే మాటలు పనికిరావు. ఆది నిదానం అవసరం. అందుకనేసి ఇవన్నీ పక్కన పెట్టేసి దైవ దర్శనం చేసుకోవడం వల్ల ఇవన్నీ పాజిటివ్ అయినటువంటి ఓర్పు, ఓపిక అయినటువంటి సహనంతో కూడుకున్నటువంటి స్ట్రాంగ్ అయిన మనస్తత్వం కలుగుతుంది. అంటే ప్రతిదానికి అర్థం చేసుకొని దాన్ని అధిగమించడానికి ఉపయోగపడుతుంది. అదే పాజిటివ్ గాలి, దాన్నే దైవ దర్శనం. ఇది 100% ఈ కుంభరాశి వాళ్ళకి అవసరము. ప్రతిరోజు వీలైతే 2 పూట్ల కూడా దైవ దర్శనం చేసుకోవడం మరీ మంచిది. ఉదయం కానీ సాయంత్రం కానీ. కుదరని పక్షాన ప్రతిరోజు మాత్రం తూచా తప్పకుండా దేవాలయానికి వెళ్ళి నవగ్రహాలను దర్శనం చేసుకోవడం కానీ, ఎక్కువగా శివారాధన చేయడం కానీ. ఇంకా చెప్పాలి అంటే బెల్ల పొంగలితోటి అభిషేకం, శివుడికి బెల్లమన్నంతో అభిషేకం. మనం పంచామృతాలతో ఎలా అభిషేకం చేస్తామో ఆ విధంగా బెల్ల పొంగలితోటి ఆయనకు అభిషేకం చేయడం వల్ల, మనం ఇందాక చెప్పుకున్నాం నల్ల చీమలకి బెల్లం పెట్టాలి. మనం ప్రతి శుభకార్యానికి బెల్లం స్వీట్ అనేది మనం చేస్తుంటాం. ఇవన్నీ పూర్వం అంతా బెల్లమే. ఇప్పుడంటే మనం అనేక రకాల స్వీట్లను తయారు చేసుకుంటున్నాం. ఏది చేయాలన్నా బెల్లంతో చేయాలి. అలా బెల్లం పెట్టడం అనేది మన ఇంటికి అది ఎంతో శుభప్రదాన్ని కలగచేస్తుంది, తీపిని కలగచేస్తుంది. అలాగే మనం చెప్పుకుంటే ఈ షడ్ రుచులు, ఉగాది రుచులు, ఈ రుచులలో ఈ రాశి వారికి ఎక్కువగా వగరు కనపడుతుంది. ఏమిటి? వగరు అంటే తీపి, పులుపు, వగరు, చేదు, కారము, వీటిల్లో వగరు కనపడుతుంది. అందువల్ల ఈ యొక్క కుంభరాశి వాళ్ళు ఈ పరమశివుడికి, ఆ పరమేశ్వరుడికి బెల్ల పొంగలితో అభిషేకం చేయడం వల్ల వీళ్ళకే కాకుండా వీళ్ళ కుటుంబానికంతా కూడా శుభప్రదంగా ఉంటుంది. దానివల్ల ఆర్థిక పరంగా కలిసి వస్తుంది. మనం అనుకున్న ప్రతి పని విజయవంతంగా సక్సెస్ అవుతాము. అలాగే ఇదే కాకుండా మన మనసు ప్రశాంతతగా ఉంటుంది. ఎక్కువగా మనము శుభ సూచకాలు, శుభ పరిణామాలు, శుభ కార్యాల్లో పాల్గొనడం కూడా జరుగుతుంది. అలా సాక్షాత్ ఆ పరమేశ్వరుడికే ఈ యొక్క బెల్ల పొంగలితో అభిషేకం చేయడం వల్ల మనము ఆ షడ్రుచుల్ని ఎలా ప్రసాదం కింద స్వీకరిస్తామో ఏకంగా ఆ పరమేశ్వరుడికే బెల్లంతో అభిషేకం. అందువల్ల విశేషమైనటువంటి అది బెల్లపు పొంగలితోటి శత్రు వినాశనము. అలాగే రాబోయే ఉపద్రవాలు, ప్రమాదాల నుంచి మనము బయటపడతాము. ఈ 2 వెంటనే నెరవేరుతాయి. తర్వాత ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. ఎవరైతే నిందిస్తారో, అవమానపరుస్తారో మళ్ళీ వాళ్ళతోనే పొగిడించుకుంటాము.
ఇలా ప్రతిదాన్ని చెడిపోయేదాన్ని కూడా మనం బాగు చేసుకోవచ్చు. మనం నడుచుకునే విధానమే మనల్ని బాగు చేస్తుంది. దాన్నే తెలివైన వాడు చేసే పని. ఇది 100% కుంభరాశి వాళ్ళకి వర్తిస్తుంది. గురుగారు, ముఖ్యంగా మరి కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం తక్కువే ఉంది, కానీ ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం లేకపోతే పెట్టుబడులు పెడదాం అనుకునే వారికి ఇది సరైన కాలం అంటారా? నూతన వ్యాపారాలు పెట్టకపోవడం చాలా మంచిది. ఎందుకంటే ఎక్కువగా నష్టాలు ఉన్నాయి కాబట్టి. అయితే కుంభరాశి వాళ్ళకి వ్యవసాయ రంగంలో వాళ్ళు చేతనైనంత వరకు ఎంతైనా సరే పెట్టుబడి పెట్టుకోవచ్చు. వ్యవసాయ రంగం మళ్ళీ ఏది కలిసి వస్తుంది, ఏది కలిసి రాదు అనే విషయం మనము తెలుసుకోవాలి కదా. మీరు చాలా మంచి విషయం అడిగారు. వ్యాపారాల జోలికి పోవడం కన్నా అదే పెట్టుబడి వ్యవసాయ రంగంలో పెట్టుబడి పెట్టి చేసినట్టయితే మంచి లాభాలతోటి వీళ్ళు, ఇక్కడ మనం చెప్పుకునేది ఒకటి, ఆదాయం తక్కువ ఖర్చు ఎక్కువ అని. కానీ వీళ్ళు వ్యవసాయంలో లాభం రివర్స్ తిరుగుతుంది. అది ఏమిటి రివర్స్ అంటే, మనము 8 ఖర్చు ఉంది కదా, 8 లాభం వస్తుంది అనేది. అది కూడా వ్యవసాయంలో మాత్రమే, ఆ రంగాన్ని ఎంచుకుంటే. అట్లనేసి మనం ఏ దాంట్లో అట్లాగే ఉంటుంది కదా, ఇప్పుడు అందులో ఉండేది ఇందులో ఉండదా అని ఆలోచించకూడదు. మనం తెలివిగా వ్యవహరించాలి, మొండిగా వ్యవహరించకూడదు. బాగా చెప్పాడులే అన్నట్టుగా అనుకోకూడదు. అన్నీ ఏదైనా పెట్టుబడే కదా అని అనుకుంటారు. కానీ ఈ సంవత్సరం వ్యవసాయ రంగాల వారికి మాత్రం 100% అనేక విధాలు కూడా లాభసాటిగా ఉన్నాయి. అందులోనూ కుంభరాశి వారికి వ్యవసాయ రంగంలో బాగా కలిసి వస్తుంది 100%. అదే కాకుండా 2 మనకు లాభాలు లేదంటే 2 సుఖాలు అన్నట్టుగా ఉంటుందన్నమాట. ఏంటంటే వీళ్ళకు ఆదాయం ఉంటుంది, ప్రపంచానికి కావాల్సినటువంటి అన్నదాతగా వీళ్ళు, అంటే తల్లిలాగా, అంతే కదా, ప్రపంచంలో తల్లి అన్నీ చూసుకుంటుంది. అట్లాగా రైతే ప్రపంచానికి అంతా కూడా తల్లి వంటి వాడు. అలా ఆ విధంగా వ్యవసాయ రంగాన్ని ఎంచుకొని కానీ పెట్టుబడి పెట్టి చేసినట్టయితే వీళ్లకు మంచి లాభం కలుగుతుంది. రెండవది మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. వాళ్ళ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం కూడా కలుగుతుంది. ఇది మనకు చాలు. మరి ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ సంవత్సరం గవర్నమెంట్ జాబ్స్ దక్కే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? 50-50 ఛాన్సెస్. అయితే అది అందరికీ తెలిసిన విషయమే అంటారేమో. దీన్ని చెప్పడం కన్నా కూడా దాన్ని సాధించడానికి ముందుగా మనం ఇందాక చెప్పుకున్నాం, శివుడికి బెల్ల పొంగలితో అభిషేకం చేయమని. ఈ ఆటంకాలన్నీ తొలగిపోవడానికే ఆ అభిషేకం. మీరు అన్నట్టుగా గవర్నమెంట్ జాబు కావాలనుకున్న వాళ్ళు ఇది 100% మంగళవారం కానీ శనివారం కానీ ఈ 2 రోజుల్లో ఏ రోజైనా సరే, ఏ రోజు చేసినా కూడా సేమ్ ఫలితమే. ఇంకా మంగళవారం చేస్తే ఇంకా ఎక్కువ రెట్టింపు ఫలితమే ఉంటుంది. ఏది గవర్నమెంట్ జాబుకు సంబంధించి ఆదాయము అంటే మనం ఎంచుకున్న జాబుకు తగిన శాలరీ కూడా కావాలిగా. ఇప్పుడు నేను గవర్నమెంటే జాబే ఇచ్చాను, 10,000 శాలరీ ఇస్తే ఏం చేస్తావు? ఎందుకు ఆ గవర్నమెంట్ జాబ్? నువ్వు బయట ప్రైవేట్గా పోయి చేసుకున్నా నెలకు 50,000 సంపాదించుకోగలుగుతావు, లేదా 30,000 సంపాదించుకుంటావు. మరి గవర్నమెంట్ జాబు పేరుకు మాత్రమే గవర్నమెంట్ జాబు, 10,000 శాలరీ అంటే జీవితానికి దేనికి పనికి వస్తుంది? ఖర్చులకు కూడా రావు అన్నట్టుగా మనము ఇలా చేయడం వల్ల మనకు తగిన శాలరీ, జాబుకు తగిన శాలరీ 2 కావాలిగా. ఊరికే జాబ్ వచ్చిందని మన సంకలు గుద్దుకోకూడదు, దానికి తగిన ప్రతిఫలం కూడా కావాలి. అంటే మన కష్టానికి తగిన లాభం కూడా కావాలి. అందుకనేసి ఈ మంగళవారం రోజు అభిషేకం చేసి ఉద్యోగ ప్రయత్నం చేస్తే మంచి శాలరీ, మంచి ఉద్యోగం వస్తుంది, స్థిరపడతారు. గురుగారు, మొత్తం ఇది సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. సర్వే జన